హాయ్ మా. ఏంట్రా ఫోన్ చేయడం మానేసావు? షూటింగ్ స్టార్ట్ అయిందా? లేదమ్మా, నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. మరి హీరోయిన్ ఓకే అయిందా? అయింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి. ఆహా, మొత్తానికి ట్రాక్ లో పెట్టావన్నమాట. అంత సీన్ లేదు, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? ఎక్కడున్నాడు? కోమాలో. ఓ మై గాడ్, అదేంట్రా? అదంతా పెద్ద కథమ్మా, తర్వాత డీటెయిల్గా చెప్తా. సరే ఉన్నా, మరి స్క్రిప్ట్ రాస్తున్నా. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. బాయ్ అమ్మా. బాయ్. ఏంటిది గగన్? సీన్ పేపర్. ఇన్ని రోజులు షూటింగ్ చేసావు, అది కూడా తెలియదా? ఏమైంది రాజీ? ఇందులో సాగర్ గురించి ఎందుకు రాసావు? ఒక నిమిషం ఉండు. ఇంత చిన్న విషయానికి సీరియస్ ఎందుకు అవుతున్నావు రాజీ? ఏంటి చిన్న విషయం? సాగర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడమా? రవిట్రా, ఒక మంచి కథని సినిమాగా తీస్తున్నా. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నా స్టోరీని ఇలా సినిమా కథగా తీయడం నాకు ఇష్టం లేదు. అయినా నన్ను అడగకుండా ఎందుకు అలా చేసావు? సిరాజీ, నేను ఒక మంచి స్టోరీ వెతుక్కుంటూ నా జర్నీ స్టార్ట్ చేశాను. నిన్ను కలిసి నీ స్టోరీ విన్నాక నాకు తెలిసిన ప్రేమ కథలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. ఒక్కటి అడుగుతా చెప్పు, నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి సేమ్ స్టోరీ తీస్తే నువ్వు ఆపగలవా? అది కాదు. చెప్పు. ఆపలేవు కదా? కూల్ రాజీ, ఇలాంటి గొప్ప స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి. స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి నీలాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకోవాలి. ఈవెన్ నేను కూడా నీలా ప్రేమించే అమ్మాయి కావాలని కోరుకుంటున్నా. అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ రాజీ. అండ్ నువ్వు మాటి మాటికి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాల్యూ ఉండదు. షార్ట్ రెడీ అయింది, వెళ్దాం. గగన్ కోపంగా మాట్లాడుతూనే తనకి నా మీద ఉన్న ఇష్టాన్ని ఫస్ట్ టైం బయట పెట్టాడు. కెమెరా యాక్షన్. నువ్వు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. నిన్నింతగా ప్రేమించే సాగర్ సంపాదిస్తూ కూడా నీ చేత పని చేయించడం ఇట్స్ మై పర్సనల్. అయినా అది నీకెందుకు? నిన్ను హర్ట్ చేయాలని కాదు, డౌట్ వచ్చింది. అండ్ రేపు సేమ్ ఇదే డౌట్ ఆడియన్స్ కూడా రావచ్చేమో. ఇద్దరు సంపాదిస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చని నేనే స్టార్ట్ చేశా. ఏంటి అందరూ దూరంగా ఉన్నారు? వచ్చి మీ పచ్చళ్ళు తీసుకెళ్ళండి. ఏమైంది మీకు? ఏం లేదమ్మా, నువ్వు హీరోయిన్ అయ్యావు కదా, నీ దగ్గరికి రావడానికి అందరూ ఆలోచిస్తున్నారమ్మా. మీకేమైనా పిచ్చా? హీరోయిన్ అయితే దగ్గరికి రావడం మానేస్తారా? ఏమైంది డార్లింగ్, ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా, ఇక్కడికి రావనుకున్నాం. పిచ్చిదానా, హీరోయిన్ అయితే రాకుండా ఉంటానా? అలా అని మీతో ఎవరు చెప్పారు? ఎవరబ్బాయి నువ్వు? అది నేను. ఎవరైతే ఏముందిలే, మా అమ్మాయి వంక ఎందుకు అలా చూస్తున్నావు?
ఏం లేదు, నేను క్యాజువల్గానే చూసా. రాజీ, టైం అయింది, వెళ్దామా? బాయ్. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండమ్మా. బాయ్. వాళ్ళతో నీకు అటాచ్మెంట్ బాగుందనుకుంటా. అవును. వాళ్ళెవరో చూడడానికి రారా? కొంతమంది అప్పుడప్పుడు వస్తారు, మిగతా వాళ్ళు అసలు రారు. ఇందాక నీతో మాట్లాడుతుందే స్టెల్లానా? యా, స్టెల్లా. ఒకసారి తన కొడుకు చూడ్డానికి వస్తే తిట్టి పంపించేసింది. తనకంటే భార్య పిల్లలే ఎక్కువ అనుకుని ఇక్కడ వదిలేశాక ఇంకా తల్లి మీద ప్రేమేంటి అంటుంది. నైస్ యాటిట్యూడ్. అవును, మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అనాథలే. అవునా? స్లోగా పోనివ్వండి హీరోయిన్ గారు, నాకు అసలుకే 2 వీలర్ అంటే భయం. కాసేపాగు, సార్కి డిస్టర్బెన్స్. రాజీ, సీన్ ఏంటంటే సాగర్ మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. అబ్బో, ఈ సీన్తో సాగర్ మీద నీకెంత లవ్ ఉందో అర్థమైపోతుంది. ఐ లవ్ యూ సాగర్ అని చెప్పి గట్టిగా అరవాలి. ఓకేనా? ఓకే. కెమెరా యాక్షన్. ఐ లవ్ యు సాగర్. కొంచెం గట్టిగా చెప్పు. ఐ లవ్ యు సాగర్. ఐ లవ్ యు సాగర్. ఐ లవ్ యు సాగర్. క్లాప్స్ కొట్టడం కాదు, ఇప్పుడు అందరూ వచ్చి నాలాగే వాళ్ళ ప్రేమని చెప్పాలి, లేకపోతే షూట్ క్యాన్సిల్. ఏంటి బ్లాక్మెయిలా? అవును, వెళ్ళు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఏంటి మీరా? ఐ లవ్ యూ శిరీష, ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వు. ఓకే. ఐ లవ్ యూ విద్యాబాలన్. అదేంట్రా? అవును సార్, గట్టి పిక్చర్ చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. విద్యాబాలన్ కోసమే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. సరిపోదు, గట్టిగా చెప్పాలి, ఈ ప్రపంచానికి వినిపించేలాగా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సార్ సార్, చెవులు చిల్లులు పడేలా వచ్చారు కానీ ఎవరికో మాత్రం చెప్పలేదు సార్. ఎవరు సార్? సీక్రెట్. ఇందు మూలంగా 50 మంది యూనిట్ సభ్యులకు తెలియజేయింది ఏమనగా, ఈ రోజు మన గగన్ సార్ గారి పుట్టినరోజు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కేక్ను కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమైందిరా రే? నా మాటలో నిజాయితీ లేకపోయినా మీ అగ్గులో నిజాయితీ ఉంది సార్. మన డైరెక్టర్ గారికి సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఇంతే, చాలా డీప్కి వెళ్తాడు. లొకేషన్ మాత్రం బాగా సెలెక్ట్ చేశారు సార్, మంచి ఫ్రేమ్ బ్యూటీ ఉంది. యాక్చువల్లీ వినోద్, బ్యూటీ అనేది లొకేషన్లోనో ఫ్రేమ్లోనో కాదు, మన స్టోరీలో ఉంది, క్యారెక్టరైజేషన్లో ఉంది. అయితే
క్రెడిట్ మొత్తం మా మేడంకి అన్నమాట. ఎవరు సార్ ఫోన్లో? మేడం గారా? పర్సనల్. ఏంటి సార్ మాకు చెప్పరా? రాజీ ఏమైంది? ఏమైంది రాజీ? సార్ మీరేం కంగారు పడకండి. మేడం గారు సంతోషాన్ని దుఃఖాన్ని దాచుకుని స్ట్రగుల్ అవుతున్నారు. ఇది లోపల పడితే ఉన్నదంతా బయటకు వస్తుంది. షడప్. చేసిన చెత్త పనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఆపరా. హోల్డ్ ఆన్ ఇల్లు వచ్చేసింది. బానే ఎక్కింది నీకు. రాజీ జాగ్రత్త. రాజీ ఉండు, నేను వస్తున్నా. నీ స్మైల్ చాలా బాగుంటుంది. ఒకసారి నవ్వవా? ఎంత కలిపాడో వాడు. నా మాట వినవా? ఒక్కసారి. రాజీ అలా కాదు, పొద్దున ఐ లవ్ యూ చెప్పినప్పుడు నవ్వావు కదా, అలాగా. ఇప్పటికే లేట్ అయింది. రేపు మార్నింగ్ సెట్ లో మాట్లాడుకుందాం పద. ఏంటి బాబు ఏమైంది? బామ్మ తప్పైపోయింది, అనుకోకుండా తాగింది. జాగ్రత్త రాజీ.